Hello everyone. అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్ రెడ్డి, సీనియర్ డేటా సైంటిస్ట్ అండ్ AI ఇంజనీర్ at Physics Wala and also a YouTuber. సో గైస్, ఇంతవరకు మనం 8 వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ వీక్ ఒక వీడియో రావాల్సిందే. కొన్ని యూ కెన్ సే లైక్ అన్వాంటెడ్ రీజన్స్ వల్ల, కొంచెం ఎక్కువ వేరే వర్క్స్ ఉండడం వల్ల వీడియో రికార్డ్ చేయడం కుదరలేదన్నమాట. సో ఇది వీడియో 9 ఆఫ్ అవర్ పైథాన్ సిరీస్. లాస్ట్లీ మనం టపుల్స్ అనే కాన్సెప్ట్ని వెరీ డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో డిక్షనరీ డేటా టైప్స్ అనే ఒక కాన్సెప్ట్ని వెరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు డిక్షనరీ డేటా టైప్స్ అంటే ఏంటి, అందులో కీ వాల్యూ పేర్స్ అంటే ఏంటి, అండ్ కోడ్ ఎలా రాయాలి, అండ్ కోడ్ మ్యానిపులేషన్స్ ఏమేమి చేయొచ్చు డిక్షనరీలో, అండ్ అది మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా కాదా అనే ఈ మెయిన్ కోర్ ఫీచర్స్ గురించి అండ్ కోర్ కాన్సెప్ట్ గురించి వెరీ డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఐ విల్ మేక్ షూర్ మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగానే నేను చెప్తాను. సో మీలో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇప్పుడు ఓన్లీ 50 సబ్స్క్రైబర్సే టచ్ అయ్యాం. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మనం ఇంకా హ్యూజ్ హిట్ ఇవ్వాలి తెలుగులో. ఇంగ్లీష్ ఛానల్ ఎలాగో నడుస్తుంది, బట్ మన తెలుగు ఛానల్ మన తెలుగు కమ్యూనిటీకి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే పైథాన్ నేర్చుకుంటున్నారో, ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మేక్ షూర్ టు షేర్ దిస్ వీడియో విత్ దెమ్. వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి, అండ్ మేక్ షూర్ టు షేర్ దిస్ వీడియో ఆన్ లింక్డ్ఇన్ యాజ్ వెల్. అండ్ దాన్ని ట్యాగ్ చేయండి. డెఫినెట్గా నేను ఈ పర్టిక్యులర్ పోస్ట్కి రెస్పాండ్ అవుతాను. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు మై కంప్యూటర్ స్క్రీన్ అండ్ డిస్కస్ మోర్ అబౌట్ డిక్షనరీ డేటా టైప్స్. సో మన కాన్సెప్ట్ డిస్కస్ చేసే ముందు గైస్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీట్ సిటిజన్ యూ, వరల్డ్స్ ఫస్ట్ వెరిఫైడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనమాట. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్లాట్ఫామ్. సో ఇక్కడ చూసుకుంటే మీరు సిటిజన్ యూలో మెయిన్ ఇంపార్టెంట్ యూసేజెస్ మీరు చూసుకుంటే వెరిఫైడ్ యూజర్స్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. అంటే ఇదొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మేడ్ ఇన్ ఇండియా ఫర్ వరల్డ్. అట్ ప్రజెంట్ ఓన్లీ ఇండియాలో అవైలబిలిటీ ఉందన్నమాట సిటిజన్ యూకి. ఇండియాలో ఉన్న వాళ్ళు ఈజీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డ్ యూజ్ చేసి వెరిఫై చేస్తారనమాట అకౌంట్ని. ఎందుకంటే ఎవ్రీ యూజర్ ఎవరైతే మన ప్లాట్ఫామ్లోకి వస్తారో సిటిజన్ యూలోకి, వాళ్ళు వెరిఫైడ్ యూజర్సే అయి ఉండాలి అని, వేరే బాట్ అకౌంట్స్, ఫేక్ ఎంగేజ్మెంట్స్ ఏవి ఉండకూడదని ఓన్లీ ట్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్అప్ రైట్ నౌ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో ఇందులో నేను కూడా ఒక పార్టే. మీరు మేక్ షూర్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ హియర్. మీరు అనుకోవచ్చు మీ ఆధార్ కార్డ్ ఎందుకు ఇవ్వాలి అని. ఆధార్ కార్డు మీరు మాకు ఇవ్వాల్సిన అవసరము లేదు. మేమేమి మీ డేటా కూడా సేవ్ చేసుకోము. ఎందుకంటే డిజీ లాకర్ని మేము డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసాం. మీరు వెరిఫికేషన్ ఏదైతే చేస్తారో డిజీ లాకర్ ద్వారానే చేస్తారు. డిజీ లాకర్ మిమ్మల్ని వెరిఫై చేస్తే మేము మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తాం అంతే. ఇందులో మీకు వెరిఫైడ్ యూజర్సే ఉంటారు. అనానమస్గా కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. మీరు మీ ఓన్లీ పర్సనల్ ప్రొఫైలే కాదు, మీకు అనానమస్ ప్రొఫైల్ అని కూడా ఒకటి ఇస్తాము. మీరు అనానమస్గా కూడా పోస్టింగ్ చేయొచ్చు. జియోలాజికల్ పోస్టింగ్స్ ఉంటుంది. అంటే మీ చుట్టుపక్కల ఎవరైనా పోస్ట్ చేస్తే కనుక వాళ్ళ పోస్టులు కూడా మీకు వస్తాయి. అండ్ సెంటిమెంట్స్ అండ్ ట్రెండ్ అనాలిటిక్స్ కూడా ఉంటుంది అనమాట. ఏ హ్యాష్ ట్యాగ్ ఎంత ట్రెండ్ నడుస్తుంది, పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ అని చూడొచ్చు అనమాట. మేక్ షూర్ టు చెక్అవుట్. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. citizenu.me is the website link. ఓకే, మనం మన డిక్షనరీ కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, డిక్షనరీ అంటే ఏంటి? డిక్షనరీ ఈజ్ అ బిల్ట్ ఇన్ డేటా టైప్ ఇన్ పైథాన్. అంటే ఇది ఒక అడ్వాన్స్ డేటా టైప్ కాన్సెప్ట్ అనమాట పైథాన్లో. ఇంతవరకు మీరు చూస్తే మనం లిస్ట్లో ఎలా యూజ్ చేసేవాళ్ళం, మనం లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో ఇలా స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేసేవాళ్ళం అనమాట. కరెక్టా? లిస్ట్కి ఇలా స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేసేవాళ్ళం. టపుల్స్ మనం ప్రీవియస్ వీడియోలో ఏదైతే డిస్కస్ చేసామో టపుల్స్కి ఇలా రౌండ్ బ్రేసెస్ యూజ్ చేసేవాళ్ళం, పారెంథసిస్. కానీ డిక్షనరీకి మీరు ఇలా ఫ్లవర్ బ్రేసెస్ యూజ్ చేయాలి అనమాట. ఈ ఫ్లవర్ బ్రేసెస్లో కోలన్ ఇచ్చి ఏ బి. సో ఇది మీ కీ అనమాట. ఈ ఏ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఏమేమి అయితే ఎంటర్ చేస్తారో మీరు అది కీ ఉంటుంది అనమాట. కోలన్కి లెఫ్ట్ సైడ్ మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో అది కీ. కోలన్కి రైట్ సైడ్ మీరు ఏమైతే ఎంటర్ చేస్తారో అది వాల్యూ పేర్ అనమాట. కీ వాల్యూ పేర్. ఓకేనా? ఇది డిక్షనరీలో కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఏ డిక్షనరీ ఇన్ పైథాన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఇట్ ఈస్ యూస్డ్ టు స్టోర్ డేటా వాల్యూస్ లైక్ ఎ మ్యాప్, which unlike other data types that holds only a single value allows you to associate with the key with their value. అంటే డేటా మ్యాపింగ్ కోసం యూజ్ చేయొచ్చు అనమాట ఇది ఇన్ షార్ట్. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు. అండ్ డిక్షనరీ ఈజ్ మ్యూటబుల్ అనమాట. డిక్షనరీ మ్యూటబుల్ అంటే ఏమి, మీరు ఇందులో ఏదైనా ఎడిటింగ్స్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, అపెండ్ చేయొచ్చు. టపుల్ లాగా అన్మ్యూటబుల్ కాదనమాట. ఒకసారి డేటా ఎంటర్ చేసి చేంజ్ చేయడం కుదరదు అనే ఒక ఇది లేదనమాట. మీరు ఎలా కావాలంటే అలా డేటాను చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డిక్షనరీలో మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా ఇన్పుట్ చేసాము అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే కీ
అండ్ ఆ కీకి సంబంధించిన వాల్యూ పేర్. సో జస్ట్ సింటాక్స్ మీరు ఇక్కడ ఒక లుక్ వేసుకోండి. కోడ్ రాసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది అసలు ఎలా అని. చూడండి, కీ must be unique and immutable like string, numbers or tuples. Key అనేది immutable. Value can be of any data type like integer, list or ఇంకొక డిక్షనరీ లైక్ నెస్టెడ్ డిక్షనరీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చూపిస్తాను మీకు ఇప్పుడు 1 by 1 ఎగ్జాంపుల్. Why using dictionaries? To organize and group data meaningfully. సో డేటాను ఆర్గనైజ్ చేయడానికి అండ్ గ్రూప్ చేయడానికి మనం డిక్షనరీని వాడచ్చు అనమాట. టు యాక్సెస్ డేటా క్విక్లీ యూజింగ్ కీస్. ఏదైనా డేటాను మీరు యాక్సెస్ చేయాలంటే క్విక్గా దెన్ యూ కెన్ యూస్ డిక్షనరీస్. ఓకేనా. టు అవాయిడ్ ఇండెక్స్ బేస్డ్ రెఫరెన్సింగ్ లైక్ ఇన్ లిస్ట్. సో మీకు లిస్ట్లో ఏమవుతుంది, లైక్ ఇండెక్సింగ్ ద్వారా మీరు కాల్ చేయొచ్చు, కానీ ఇక్కడ మీకు అలా కుదరదు అనమాట. ఇండెక్సింగ్ ద్వారా కాల్ చేయలేం. ఓకేనా, దాన్ని అవాయిడ్ చేయడానికి ఇలా క్రియేట్ చేసాం. టు స్టోర్ స్ట్రక్చర్డ్ డేటా లైక్ రికార్డ్స్, సెట్టింగ్స్ ఎక్సెట్రా. స్ట్రక్చర్డ్ డేటా నేను ఎందుకు అంటున్నాను మీకు ముందు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, నేను కనెక్ట్ చేసుకుంటాను. ఓకే, కనెక్ట్ అయింది కదా. సో లెట్స్ గో అహెడ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకోండి. మనం ఏం చేస్తున్నాం, వేరియబుల్ వచ్చి స్టూడెంట్ అనమాట. స్టూడెంట్ అనే ఒక వేరియబుల్లో ఫస్ట్ డిక్షనరీ ఓపెన్ అండ్ క్లోజ్ చేసాం. ఆ డిక్షనరీలో ఇప్పుడు డీటెయిల్స్ ఎంటర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. నేమ్ అనేది మన ఒక కీ అనమాట. ఆ నేమ్కి సంబంధించిన వాల్యూ పేర్ ఏంటి, అటాచ్డ్ వాల్యూ పేర్ కిరణ్. ఏజ్ ఈజ్ ద కీ. ఆ ఏజ్కి తర్వాత ఉన్నది వాల్యూ పేరు ఏంటి, 17. క్లాస్ ఏంటి, క్లాస్ ఈజ్ ఆర్ కీ. అండ్ దానికి అతను ఎన్నో క్లాస్ అని చెప్పి లైక్ ఇన్ షార్ట్ 12th. ఓకే, 12th అనేది మన వాల్యూ పేర్ అనమాట. ఇప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ చూడండి, ఈ కోలన్ ఏదైతే ఉందో ఈ కోలన్కి ఇటువైపునున్నదంతా కూడా కీ అనమాట. నేమ్, ఏజ్, క్లాస్. ఈ కోలన్కి అటువైపునున్న ఆ పర్టికులర్ పర్సన్ డీటెయిల్స్ అన్నీ కూడా వాల్యూ పేర్ అనమాట. కిరణ్, 17, 12 అనేది వాల్యూ పేర్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే చాలు, మనకు అదే ఒక డిక్షనరీగా క్రియేట్ అవుద్ది. నేమ్ కిరణ్, ఏజ్ 17, క్లాస్ చూడొచ్చు 12th. ఓకేనా. సో అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు దీన్ని కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు student.keys ఇలా కొట్టి రన్ చేస్తే చాలు మీకు చూడొచ్చు, ఇవన్నీ కీస్ అనమాట. నేమ్, ఏజ్, క్లాస్ అనేది కీస్. అలాగే ఇంకొక కోడ్ కూడా ఉందన్నమాట, student.values అని. అది ఫంక్షన్ కాబట్టి మనం ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేస్ ఇవ్వాలి. చూడొచ్చు ఇప్పుడు కీ సపరేట్ అయిపోయింది. ఇవి మన వాల్యూస్ అనమాట. సో నేను చెప్పాను కదా, కోలన్కి మీ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కీస్, కోలన్కి రైట్ సైడ్ ఉన్నవన్నీ మీ వాల్యూస్ అనమాట. నెక్స్ట్ ముందుకు వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి ఇంకా డీటెయిల్గా కిందకి వెళ్ళే కొద్దీ వస్తుంది, టెన్షన్ పడకండి. సెకండ్ ఎగ్జాంపుల్ మార్క్స్. సో మార్క్స్ మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మ్యాథ్స్కి మీరు చూడొచ్చు మ్యాథ్స్లో ఎంత వచ్చింది అనేసి, సైన్స్లో ఎంత వచ్చింది, పాస్డ్, ట్రూ ఆర్ ఫాల్స్ అని. అండ్ ఇది మొత్తం కూడా మనం చూడొచ్చు. జస్ట్ సెకండ్ సేమ్ ఎగ్జాంపుల్ అనమాట, చేంజ్ ఏముండదు. ఇక్కడ మీరు బూలియన్ కూడా ఎంటర్ చేయొచ్చు అని చూపిస్తున్నాం అంతే, ట్రూ అని చెప్పి పెట్టి. సో మార్క్స్ 92 ఉండొచ్చు, 92.5 కూడా ఉండొచ్చు. ఇప్పుడు ప్రింట్ మార్క్స్ మీరు రన్ చేయగానే చూడొచ్చు, ఇది మార్క్స్ అనమాట. సేమ్ మళ్ళీ కీ అండ్ వాల్యూ పేర్స్ చెక్ చేస్తే మీకు వస్తుంది అనమాట ఈ అవుట్పుట్. సో ఇది మనం స్కిప్ చేద్దాం, ఇది మీరే ట్రై చేయాలి. సో ఇక్కడ ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలని ట్రై చేస్తున్నామంటే, యూజర్ నేమ్ కీ అజిత్ 123 ఈజ్ యూజర్ నేమ్, ఐ మీన్ లైక్ వాల్యూ. హాబీస్ అనేది కీ. దాంట్లో మనం అతనికి ఏమేమి హాబీస్ ఉంటాయి అంటే, ఒక పర్సన్కి ఒకే ఒక హాబీస్ ఆర్ లక్షణాలు లైక్ ఇంట్రెస్ట్స్ ఇన్ షార్ట్, ఏమేమి ఇంట్రెస్ట్స్ ఉంటాయని, నచ్చుతాయి అనేసి. ఇదే స్పెసిఫిక్గా నచ్చాలి, ఇదే స్పెసిఫిక్గా ఫాలో అవ్వాలని లేదు కదా. ఒక్కొక్క పర్సన్కి 2-3 ఉంటాయి. నాకు వీడియో గేమ్స్ ఆడడం ఇష్టం, వీడియోస్ రికార్డ్ చేయడం ఇష్టం, సో పర్సనల్గా జనాలతో మాట్లాడడం ఇష్టం, మూవీస్ అంటే పిచ్చి, మరి మూవీస్కి వెళ్ళడం ఇష్టం. స్పెసిఫిక్గా మన పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అయితే ఖచ్చితంగా నేను ఫస్ట్ షో వెళ్ళాల్సిందే. సో మీరు ఇక్కడ చూడొచ్చు హాబీస్లో ఏముంది, రీడింగ్, సైక్లింగ్, చెస్. సో రీడింగ్, సైక్లింగ్, చెస్ అనేది పర్టికులర్ పర్సన్ యొక్క హాబీ అనమాట. సో నెస్టెడ్ లిస్ట్ ఏదైతే ఉందో అది మీరు వాల్యూలో కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఇక్కడ చూపించడానికి అంతే. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మీరు చూడొచ్చు, యూజర్ నేమ్ వచ్చింది, హాబీస్లో మొత్తం లిస్ట్ ఉందన్నమాట. ఇది పర్టికులర్ డిక్షనరీ ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అని.
సో ఎలా యాక్సెస్ చేయొచ్చు అని ఇక్కడ చూడొచ్చు. ఒక ఎగ్జాంపుల్, స్టూడెంట్ జాన్ గ్రేడ్ ఏ. మీరు ఇంతకుముందు నేను చూపించిన దాంట్లో మీరు కీ వాల్యూస్ ద్వారా కాల్ చేసి చూసారు కదా. ఇక్కడ చూసుకుంటే మీరు ప్రింట్ స్టూడెంట్ నేమ్. సో స్టూడెంట్ నేమ్ అని ఎంటర్ చేయగానే మీకు ఆ పర్టికులర్ పర్సన్ నేమ్ వస్తుంది అనమాట. ఓకేనా. అలాగే ప్రింట్ స్టూడెంట్ గ్రేడ్ అని కొడితే ఆ పర్టికులర్ పర్సన్ గ్రేడ్. సో డైరెక్ట్గా మీరు కీ కాల్ చేసినప్పుడు దాని వాల్యూ ప్రింట్ అవుద్ది అనమాట. ఆ పర్టికులర్ యాడింగ్ వాల్యూస్ టు యువర్ డిక్షనరీ. సో వాల్యూస్ని యాడ్ చేయడం కుదురుతుందా అంటే ఇప్పుడు చూడవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒక పర్సన్ అనే ఒక డిక్షనరీ మనం క్రియేట్ చేసాం. ఓకేనా. పర్సన్ నేమ్ అనేది కీ, వాల్యూ వచ్చి ఆలిస్. సో మనం క్రియేట్ చేసాం అనమాట. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒక డిక్షనరీ. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా. దానికంటే ముందు ప్రింట్ పర్సన్. సో పర్సన్ మీరు చూడొచ్చు ఇక్కడ ఓన్లీ ఇంతే కదా డీటెయిల్స్ ఉన్నది, ఇంక ఎక్స్ట్రా ఏం లేవు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పర్సన్లో కొత్త డేటాని యాడ్ చేస్తున్నాం అనమాట. డైరెక్ట్గా అపాయింట్ చేస్తున్నాం. సిన్స్ పైథాన్ ఈజ్ మ్యూటబుల్, మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పర్సన్ ఏజ్ 25, పర్సన్ సిటీ చెన్నై. సో డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. మళ్ళీ ప్రింట్ చేస్తే ఏమవుతుంది మనకి, నేమ్ ఆలిస్, ఏజ్ 25, సిటీ చెన్నై అని ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ ఏదైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాం మనం ఆ పర్సన్ అనే వేరియబుల్లో డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇట్స్ మ్యూటబుల్, సో ఇట్స్ పాసిబుల్. ఇమ్యూటబుల్ అదే టపుల్స్లో అయితే ఇలా అవ్వదు అనమాట. టపుల్స్ కాదు, డిక్షనరీస్ అండ్ లిస్ట్ మనకు మ్యూటబుల్ కాబట్టి అందులో ఈజీగా అవుద్ది అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ ద నార్మల్ ఎగ్జాంపుల్. దీని తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. స్టూడెంట్ నేమ్ వచ్చి రవి, కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చామన్నమాట. ఈమెయిల్ ఐడి వచ్చి అతని పర్టికులర్ పర్సన్ది ఏమని వచ్చింది, ravi@example.com. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇది నెస్టెడ్ డిక్షనరీ అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాంటాక్ట్లో మనం ఇంకొక డిక్షనరీ ఉందన్నమాట. ఇక్కడ ఇంకొక డిక్షనరీ ఫార్మాట్ క్రియేట్ చేసామన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుద్ది, అప్పుడు స్టూడెంట్ ఇందులో ఇప్పుడు మనం ఇందులోనే డీటెయిల్స్ యాడ్ చేయాలి. ఈ నెస్టెడ్ డీటెయిల్స్ ఇక్కడ ఇందులోనే యాడ్ చేయాలి. ఓకేనా, బయట ఇక్కడ యాడ్ చేయకూడదు. సో ఇప్పుడు ఈ కింద ఉన్న ఎగ్జాంపుల్ వదిలేయండి. ఇప్పుడు ఇది రన్ చేసాం కదా మనం, ఇది రన్ చేస్తాను. స్టూడెంట్ తర్వాత నేను ఏం చేస్తానంటే కాంటాక్ట్ ఉంది కదా, ఎస్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమిద్దాం, కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు లింక్డ్ఇన్. ఓకేనా, ఇది రన్ చేస్తే ఇప్పుడు ఏమవుద్ది, సో ప్రింట్ చేసి చూద్దాం. ఇలా రాస్తే నాకు తెలుసు ఖచ్చితంగా ఏదో ఒక బగ్ అన్నా ఉంటుంది లేదా ఎర్రర్ అన్నా వస్తుంది. ప్రింట్ ఓవర్ రైట్ అయిపోయింది అనుకుంటా నేను, నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చూడొచ్చు స్టూడెంట్ రవి కాంటాక్ట్ లింక్డ్ఇన్. ఏమైంది, ఇది ఓవర్ రైట్ అయిపోయింది అనమాట. మనం దీన్ని రన్ చేయడం వల్ల ఈ పర్టికులర్ డేటా ఎగిరిపోయింది. లైక్ ఇన్ షార్ట్ ఇట్ గాట్ ఎరేస్డ్. సో ఆ ఓవర్ రైటింగ్ మెథడ్ని మనం అలౌ చేయకూడదు. ఓకేనా, మీరు కావాలంటే ఫోన్ నెంబర్ కింద సపరేట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు, కానీ ఇట్స్ నాట్ అ రైట్ మెథడ్. ఒక పర్టికులర్ పర్సన్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఒక కీ మనం క్రియేట్ చేసినప్పుడు ఏమేమి కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేయాలనుకుంటారో మొత్తం అక్కడే ప్రొవైడ్ చేయండి అని. సో ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు, దిస్ ఈజ్ అ బగ్ యాక్చువల్లీ. ఓకేనా, ఇది బగ్, ఇది యూజ్ చేయకూడదు. అందుకని ఏం చేస్తున్నాం, స్టూడెంట్ కాంటాక్ట్, ఆ కాంటాక్ట్ లోపల నెస్టెడ్ డిక్షనరీ ఉంది కదా, ఆ నెస్టెడ్ డిక్షనరీ లోపల ఫోన్ అనేది ఒక యాడ్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఫోన్ అని పెట్టి ఈ పర్టికులర్ నెంబర్ పెట్టి రన్ చేయగానే మీకు ఏమవుద్ది, డీటెయిల్స్ ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఇంకొక ట్రిక్ చూపిస్తా. ఒకవేళ ఫర్ సపోజ్ ఆ పర్టికులర్ పర్సన్ ఫోన్ నెంబర్ కాదు, మెయిల్ ఐడి తప్పు, మెయిల్ ఐడి మనం తప్పు ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ ఈమెయిల్ అని టైప్ చేసుకొని మనం సిన్స్ ఇట్ ఈస్ మ్యూటబుల్ డైరెక్ట్గా మనం మెయిల్ ఐడి మార్చచ్చు అనమాట. ravi@aiq.com. చూడొచ్చు అతని ఈమెయిల్ ఐడి ఇక్కడి నుంచి అది ఓవర్ రైట్ అయిపోయింది అనమాట. ఓకేనా, సో ఇది ఒక కాన్సెప్ట్. ఓకేనా, ఇలా ఈజీగా ఓవర్ రైట్ కూడా చేయొచ్చు, ఇది ఇలా యాడ్ చేసుకొని డేటాని. అండ్ ఫోన్ నెంబర్ కూడా యాడ్ అయింది మీరు చూడొచ్చు. ఓకేనా, నెస్టెడ్ డిక్షనరీ అంటే ఇలానే వర్క్ అవుతుంది అనమాట. మీరు ఎంత డీటెయిల్స్ కావాలంటే అంత డీటెయిల్స్ యాడ్ చేసుకొని పోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ అయింది, కాంటాక్ట్ అయింది, నెక్స్ట్ లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ ravi/linkedin.com
అంతే. చూడొచ్చు ఇప్పుడు లింక్డ్ఇన్ అనేది ఒక కొత్త డీటెయిల్గా యాడ్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో ఇలా ఎంత కావాలంటే అంత డేటాని ఈ నెస్టెడ్ డిక్షనరీలో యాడ్ చేసుకోవచ్చు. బయట కూడా నార్మల్గా కీ వాల్యూ పేరు ద్వారా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ స్టూడెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 21, ఆ పర్టికులర్ స్టూడెంట్ది. ప్రింట్ స్టూడెంట్, సో ఏజ్ యాడ్ చేయడానికి, సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఇక్కడ ఎలా యాడ్ చేయొచ్చు అని. సో ఏజ్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్, మీరు అందులో స్టూడెంట్లో ఇంకొక ఏజ్ అనే ఒక వేరియబుల్ని ఇక్కడ బయట యాడ్ చేస్తున్నారు, నెస్టెడ్ డిక్షనరీలో యాడ్ చేయట్లా. ఓకేనా? సో ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్. మోడిఫైయింగ్ వాల్యూ ఇన్ ఏ డిక్షనరీ, సో వాల్యూని ఎలా మోడిఫై చేయడం డిక్షనరీలో అనే ఒక కాన్సెప్ట్ని ఇప్పుడు చూద్దాం. డైరెక్ట్గా మోడిఫై ఎలా చేయొచ్చు అని. సో ఇది ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా, ఓవర్ రైటింగ్ మెథడ్. ఇన్ షార్ట్ నథింగ్ బట్ ఇక్కడ ఏజ్ అనేది మనం 25 ఇచ్చాము. సో ఏమవుతుంది ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 26, ప్రింట్ ఏజ్. సో ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేశాం కదా, మెయిల్ ఐడి ఏదైతే తప్పు ఉందనుకోండి అది ఎలా ఓవర్ రైట్ చేయాలని చెప్పి ravi@aiq.com అని క్రియేట్ చేశాం కదా ఓవర్ రైట్ అవడానికి. సేమ్ అనమాట, సింపుల్, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు చూడొచ్చు ఇది ఈజీగా ఓవర్ రైట్ అవుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడికి కూడా అది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట, ఇది మనం స్కిప్ చేద్దాం, ఆల్రెడీ నేను మీకు చూపించాను ఇది. రిమూవింగ్ ఐటమ్ ఫ్రమ్ డిక్షనరీ, ఒక పర్టికులర్ ఐటమ్ని డిక్షనరీ నుంచి ఎలా రిమూవ్ చేయాలి. డెల్ అనే ఒక కీవర్డ్ యూస్ చేసి మనం ఈజీగా ఐటమ్ని డిలీట్ చేయొచ్చు అనమాట. DEL, ఈ డెల్ అనేది నథింగ్ బట్ ఇట్స్ డిలీట్ ఫంక్షనాలిటీ. ఈ డిలీట్ ఫంక్షనాలిటీ ఉందన్నమాట పైథాన్లో బై ఇన్బిల్ట్ ఫంక్షన్ అనమాట. దీన్ని కాల్ చేసుకొని మీరు ఈజీగా ఏదైనా ఫంక్షన్ మీకు వద్దు అనుకుంటే దాన్ని డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక కొత్త డీటెయిల్స్ ఉంది ఇక్కడ, నేమ్ అను, ఏజ్ 30, సిటీ వచ్చి ఢిల్లీ. సో ఇది ఆ పర్టికులర్ పర్సన్ డీటెయిల్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ కొడతాను, ప్రింట్ పర్సన్. మీరు చూడొచ్చు నేమ్ వచ్చి అను, ఏజ్ 30, సిటీ వచ్చి మన ఢిల్లీ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, డెలీట్ పర్సన్ సిటీ. సో డెలీట్ పర్సన్ సిటీ అన్నప్పుడు ఏమైంది, నేను రన్ చేయగానే సిటీ అనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ వచ్చిందనమాట. ప్రింట్ పర్సన్. సో ఇప్పుడు చూడొచ్చు సిటీ అనే ఒక కాన్సెప్ట్ని మనం డిలీట్ చేసాం. జస్ట్ ఈ ఫంక్షన్, జస్ట్ ఈ చిన్న కీవర్డ్ యూస్ చేసి పర్సన్ అనే వేరియబుల్లో సిటీ అనే కీ, ఆ కీకి సంబంధించిన వాల్యూ పేరు రెండుని మనం డిలీట్ చేసాం అనమాట ఇక్కడ ఈ మెథడ్ యూస్ చేసి. ఓకేనా? నెస్టెడ్ డేటా కూడా మనం డిలీట్ చేయొచ్చా అంటే ఎస్, డిలీట్ చేయొచ్చు. నెస్టెడ్ డిక్షనరీ మీరు క్రియేట్ చేసుకుంటారు కదా, అందులో కూడా ఈ డేటాని డిలీట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు సింపుల్ డిలీట్ స్టూడెంట్. ఇంతకుముందు మనం ఏం చేసాం, క్రియేట్ చేయడానికి యాడ్ చేయడానికి డేటాని నెస్టెడ్లో ఇంకొక స్క్వేర్ బ్రేసెస్ ఇక్కడ క్రియేట్ చేసి యాడ్ చేసేవాళ్ళం కదా, అలాగే సేమ్ ఫంక్షనాలిటీ. స్టూడెంట్ అనే వేరియబుల్, అందులో కాంటాక్ట్, ఈ కాంటాక్ట్లో నెస్టెడ్ డిక్షనరీ ఉంది కాబట్టి నెస్టెడ్ డిక్షనరీలో మనకు ఫోన్ నెంబర్ వద్దు. సో ప్రింట్ స్టూడెంట్, అది ఫోన్ నెంబర్ డిలీట్ అయిపోద్ది అనమాట ఇప్పుడు. ఓకేనా? ఈ డిలీట్ ఫంక్షనాలిటీ యూస్ చేసినప్పుడు. పాప్, పాప్ అంటే ఏంటి, పాప్ ఈజ్ నథింగ్ బట్ మీ ఎలిమెంట్స్ని బయటికి పాప్ చేస్తుంది అనమాట. ఓకే, పాప్ అనేది ఏం చేస్తుంది అంటే, పాప్ కూడా సింపుల్ అలాగే అనమాట. ఇక్కడ పాప్ మీరు ఏం చేస్తుందంటే, ఆ పర్టికులర్ ఐటమ్ ఏదైతే మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో దానికి కీ, ఆ పర్టికులర్ కీ యూస్ చేసి మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ లొకేషన్ అని ఉంది, మనం లోకో అనేస్తాం, అది ఎర్రర్ ఇస్తుంది, పాప్ చేయలేదన్నమాట. పాప్ చేయలేక ఎర్రర్ ఇస్తుంది, ఏమంటుంది, కీ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో అందులో ఉన్న డేటా మాత్రమే అది పాప్ చేయగలుగుతుంది. సో Ctrl+Z లొకేషన్ ఇలా కొట్టగానే అది పాప్ అయిపోద్ది అనమాట. ప్రింట్ రిమూవ్డ్ అనే ఒక డేటాలో మనం సేవ్ చేసుకున్నాం లొకేషన్ ముంబై అనేది. అండ్ ఎంప్లాయీ మీరు ప్రింట్ చేస్తే మీరు చూడొచ్చు ఐడి అండ్ డిపార్ట్మెంట్ రెండే ఉన్నది, లొకేషన్ అనేది పాప్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ కవి అండ్ కాంటాక్ట్. ఈమెయిల్ వచ్చి ఆ పర్టికులర్ పర్సన్ది kavi@example.com అని ఈమెయిల్ ఇచ్చాం, ఫోన్ నెంబర్ ఇచ్చాం. సో ఇది నెస్టెడ్ డిక్షనరీ కోసం అనమాట. మళ్ళీ నెస్టెడ్ డిక్షనరీ కూడా సింపుల్ అనమాట. స్టూడెంట్ కాంటాక్ట్, స్టూడెంట్లో నుంచి కాంటాక్ట్ అనే ఒక కీలో నుంచి మనం ఈమెయిల్ని రిమూవ్ చేయాలి. అది ఎలా రిమూవ్ చేస్తాం, సో ఇక్కడ ఇంతకు ముందు లాగా మనం డైరెక్ట్గా స్క్వేర్ బ్రేసెస్ ద్వారా ఇయలేమన్నమాట. ఏం చూస్తాం, కాంటాక్ట్ అనే ఒక స్క్వేర్ బ్రేస్ తర్వాత డాట్ పాప్ అని, పాప్ అనేది ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ అనమాట. డాట్ పాప్ అని కాల్ చేసి ఇందులో డబుల్ కోట్స్లో ఈమెయిల్ అని మెన్షన్ చేస్తాం. సో ఈమెయిల్ అని మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా దాన్ని డిలీట్ చేస్తుంది, నెస్టెడ్ డిక్షనరీ లోపల డిలీట్ చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ ప్రింట్ చేస్తే చూడొచ్చు kavi@example.com. సో ఈమెయిల్ రిమూవ్ అయిపోయింది అండ్ నేము మళ్ళీ కాంటాక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. కాంటాక్ట్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఓన్లీ ఫోన్ నెంబర్ ఉంది. ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడి అనేది
వెళ్ళిపోయింది జంప్. యూజింగ్ పాప్ ఐటమ్. సో పాప్ ఐటమ్ అనే ఏం చేస్తుందంటే పాప్ ఐటమ్ రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ద లాస్ట్ ఇన్సర్టెడ్ కీ వాల్యూ పేర్ యాజ్ ఎ టపుల్. ఓకేనా. సో ఇన్ షార్ట్ ఏమంటుందంటే ఇక్కడ ఏదైనా డేటాను ఇన్సర్ట్ చేస్తే ఫర్ సపోజ్ కాన్ఫిగ్ అనే ఒక వేరియబుల్ మన దగ్గర ఉంది. కాన్ఫిగ్ ఈజ్ ఈక్వల్స్ టు వర్షన్, ఆ పర్టికులర్ వర్షన్ 1.0, థీమ్ ఈజ్ ఈక్వల్స్ టు డార్క్, ఇది ఇచ్చామనుకోండి. ఇప్పుడు జస్ట్ పాప్ ఐటమ్ మనం యూజ్ చేస్తే ఏమవుద్ది, రిమూవ్డ్ ఐటమ్ థీమ్ డార్క్ అండ్ ఓన్లీ మిగిలినది వర్షన్. సో మళ్ళీ మనం రన్ చేస్తే ఈసారి ఎంటీ అయిపోవాలి. చూడొచ్చు ఎంటీ అయిపోయింది. ఇన్ షార్ట్ ఇది ఏమంటే పాప్ ఐటమ్ అనేది అసలు మీరు ఏది కూడా డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. లాస్ట్లో ఏ ఐటమ్ ఉంటే ఆ ఐటమ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. పాప్ ఐటమ్ అనే ఒక ఫంక్షనాలిటీ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ కీ వాల్యూ పేర్. సో డిక్షనరీ మెథడ్స్లో కీ గురించి నేను ఆల్రెడీ చెప్పా. డేటా డాట్ కీస్ మనం ఫస్ట్లోనే చూసాం కదా, డాట్ కీస్లో ఏమేమి ప్రింట్ అవుద్ది అని. ఏబి కీ వస్తుంది. వాల్యూలో మనం ఆ డేటా డాట్ వాల్యూస్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తే వాల్యూస్ ప్రింట్ అవుద్ది అని. నెక్స్ట్ ఐటమ్స్, రిటర్న్ ఎ వ్యూ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. నథింగ్ బట్ ఐటమ్ అనేది ఏం చేస్తుందంటే ఆ కీ వాల్యూ పేర్ని మీకు చూపిస్తుంది అంతే. డేటా డాట్ ఐటమ్స్ ఇక్కడ చూడొచ్చు. కీస్ అనేది ఏం చేస్తుంది, మీకు ఓన్లీ కీస్ మాత్రం సపరేట్గా చూపిస్తుంది. వాల్యూస్ అనేది ఏం చేస్తుంది, వాల్యూస్ మాత్రం సపరేట్గా చూపిస్తుంది. డాట్ కీస్ డాట్ వాల్యూస్ చేసినప్పుడు, డాట్ ఐటమ్స్ చేసినప్పుడు కీ ప్లస్ వాల్యూ అంతే, అంతకుమించి ఇంకేం లేదు డాట్ ఐటమ్స్ అనేది. నెక్స్ట్ ఫార్ లూప్ కూడా రాసుకోవచ్చు అనమాట. దీనికి కీ వాల్యూ, దీనికి ఇది కీ, దీనికి ఇది వాల్యూ అనేసి. డేటా డాట్ ఐటమ్స్ నార్మల్గా డేటా డాట్ ఐటమ్స్ యూజ్ చేసేది, అందుకని ఫార్ లూప్ రాయడానికి యూజ్ చేస్తాం. సో ఓకేనా. కే అండ్ వి అనే వేరియబుల్స్ మనం ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఈ పర్టికులర్ కీకి ఇది పర్టికులర్ వాల్యూ అని చూపించుకోవడానికి అంతే. కానీ వెరీ సింపుల్. ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలంటే మీకు మంచి డీటెయిల్స్ కావాలి ఇన్సర్ట్ చేయడానికి. ఓకే, దీన్ని తీసుకున్నాం. నేనే మీకోసం ఇప్పుడు కోడ్ రాస్తాను అనమాట. ఇప్పుడు ఫర్ కే కమా వి ఇన్ settings dot items simple print print k. ఓకే, ఇది ఫంక్షనాలిటీ యూజ్ చేయాలన్నమాట. ఒక సెకండ్, ఫార్మాటెడ్ స్ట్రింగ్ యూజ్ చేయాలి. ఫార్మాటెడ్ స్ట్రింగ్లో కే వి. ఓకేనా, అంతే సింపుల్. వాల్యూమ్ ఎంత, బ్రైట్నెస్ ఎంత, కాంట్రాస్ట్నెస్ ఎంత అని చూడొచ్చు. ఇప్పుడు ఈ వాల్యూమ్ 70 అనమాట, బ్రైట్నెస్ 50, కాంట్రాస్ట్ 40. సెట్టింగ్స్ ఓకేనా, మీ ఫోన్లో సెట్టింగ్స్ ఉంటాయి కదా, అదే ఇది. ఓకే, సింపుల్ వేరియబుల్ క్రియేట్ చేసాం, సింపుల్ అంతే. చూడొచ్చు కదా, జస్ట్ కే అండ్ వి ఇచ్చి సెగ్రిగేట్ చేసి కీ వాల్యూ పేర్స్ని మనం ప్రింట్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ గెట్, రిట్రీవ్స్ ద వాల్యూ ఆఫ్ కీస్ వితౌట్ ఎర్రర్ ఇఫ్ ద కీ డజంట్ ఎగ్జిస్ట్. ఈ గెట్ అనే మెథడ్ యూజ్ చేస్తే ఏమవుద్దంటే ఒకవేళ ఆ కీ లేకపోతే కూడా మీకు ఎర్రర్ రాదనమాట, మీకు డైరెక్ట్గా నన్ అని చూపిస్తుంది డేటా డాట్ గెట్ యూజ్ చేస్తే కనుక. ఇప్పుడు ఏబి ఉంది కాబట్టి ఆ కీకి సంబంధించిన వాల్యూ డేటా మనకి ఇచ్చింది. ఒకవేళ అది కూడా లేకపోతే మీకు నన్ అని ఇస్తుంది అంతే, అంతకుమించి ఇంకేం చేయదన్నమాట. ఇక్కడ అప్డేట్ యాడ్స్ న్యూ కీ వాల్యూ ఆర్ అప్డేట్స్ ఎగ్జిస్టింగ్ వన్స్. కొత్త కీ వాల్యూ పేరు ఏమైనా ఉంటే యాడ్ చేస్తుంది, లేదంటే కనుక ఎగ్జిస్టింగ్ వన్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది. సింపుల్, లైక్ మనం అప్పుడే మాన్యువల్గా ఓవర్ రైట్ చేస్తున్నాం కదా, దానికన్నా ఒక సపరేట్ ఫంక్షనాలిటీ ఉంది అంతే. ఇక్కడ ఆ ఫంక్షనాలిటీ ఏం చేస్తుంది, ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు 3, సి డేటా యాడ్ చేస్తుంది అనమాట. ఏలో ఇప్పుడు 1 ఉంది, బి 2 ఉంది, సి 3 ఉంది. మనం ఏలో డేటాని అప్డేట్ చేయాలి అంటే ఆ 1 ఉండకూడదు, నాకు అక్కడ 100 కావాలి. అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ డైరెక్ట్ డాట్ అప్డేట్ యూస్ చేసి ఆ డిక్షనరీ మెన్షన్ చేసి 100 అని ఇస్తే చాలా అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడొచ్చు. కానీ మనం లాస్ట్ టైం ఎలా చేసేవాళ్ళం అంటే వెరీ సింపుల్గా డేటా ఆఫ్ బి
ప్రస్తుతానికి తీసుకోండి ఈజ్ ఈక్వల్స్ టు 50. నేను 50 ఇచ్చేసి చూడొచ్చు. ఇప్పుడు నేను కనుక ప్రింట్ చేస్తే డైరెక్ట్గా అప్డేట్ అయిపోయింది అనమాట. సో ఈ ఫంక్షనాలిటీ మీకు ఓన్లీ కొత్తగా ఏమైనా యాడ్ చేయడానికి యూజ్ అవుద్ది, అది కూడా డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూస్తే దాన్ని కూడా మనము ఇది తీసుకుంటా, ఎస్ అని ఒక కొత్త ఫంక్షనాలిటీ పెట్టి 500 పెడతా. చూడవచ్చు అది యాడ్ అయిపోయింది అనమాట. ఓకేనా, అప్డేట్ ఫంక్షనాలిటీ ఎందుకో నాకు అర్థం కావట్లేదు, బట్ స్టిల్ ఎందుకంటే మోస్ట్లీ ఇన్ ప్రొడక్షన్ మనం క్వాలిటీ కోడ్ మెయింటైన్ చేయాలి, ఇలా డైరెక్ట్గా ఓవర్ రైట్ చేయడం బాగుండదు కాబట్టి సో అప్డేట్ ఫంక్షనాలిటీ అందుకని ఇంట్రడ్యూస్ చేశారు అంతే. ఓకేనా, అంతకుమించి ఇంకేం లేదు. లిస్ట్ అండ్ డిక్షనరీకి డిఫరెన్స్ ఏంటి? సో రెండు కూడా మ్యూటబులే కాబట్టి డిఫరెన్స్ తెలియాలి కదా మనకి. ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఇక్కడ ఎలిమెంట్స్ మీకు డైరెక్ట్గా ఉంటాయి, ఇక్కడ కీ వాల్యూ పేర్స్లో ఉంటాయి అనమాట. ఇండెక్స్ పొజిషన్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు, ఇది కీస్ ద్వారా యాక్సెస్ చేస్తాం డిక్షనరీస్ని. ఓకేనా, డూప్లికేట్ ఎంట్రీస్ని అలౌ చేస్తుంది, కానీ ఇక్కడ కీస్ మాత్రం యూనిక్ ఉండాల, వాల్యూస్ కావాలంటే డూప్లికేట్ ఉండొచ్చు డిక్షనరీలో. ఓకేనా, స్క్వేర్ బ్రాసెస్ ద్వారా మనము లిస్ట్ని క్రియేట్ చేస్తాం, కర్లీ బ్రేసెస్ ద్వారా డిక్షనరీస్ని క్రియేట్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, అడుగుతారు డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్, లిస్ట్ అండ్ డిక్షనరీ అని. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇది, అండ్ టేక్స్ అప్ లెస్ మెమొరీ డ్యూ టు కీ వాల్యూ మ్యాపింగ్, ఇది మోర్ మెమొరీ తీసుకుంటుంది అని. అండ్ యూస్ఫుల్ ఫర్ స్టోరింగ్ డేటా విత్ అసోసియేటెడ్ కీస్, జేసన్ అని కూడా అంటారు దీన్ని. నార్మల్గా జేసన్ డేటా స్టోర్ చేసుకోవడం అనే డిక్షనరీ కూడా అదే. ఓకేనా, సో త్రూ లూపింగ్ ద్వారా కోడ్ ఎలా రాయొచ్చు అని, ఫార్ లూప్ ద్వారా. ఫర్ కీ వాల్యూ పేర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా ప్రీవియస్గా, సేమ్. ఓకే, ఇక్కడ జస్ట్ లూపింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది మన లాస్ట్ కాన్సెప్ట్ అనమాట. స్టూడెంట్ నేమ్ వచ్చి కిరణ్, గ్రేడ్ వచ్చి ఏ. సో ప్రింట్ ఫార్ కీ ఇన్ స్టూడెంట్స్, ప్రింట్ కీస్ మాత్రం వస్తాయి అనమాట ఆ పర్టికులర్ పర్సన్ది. మరి వాల్యూ రావాలంటే కే మళ్ళీ వి మనం ప్రీవియస్ టైంలో యాడ్ చేసాం, ఇంతకుముందు ఫార్ లూప్లో రాసి యాడ్ చేసాం కదా, అలాగే ఫర్ కీ, కే అంటే కీ, వి అంటే వాల్యూ ఇన్ స్టూడెంట్ డాట్ ఐటమ్స్, లాస్ట్ టైం ఎలా యూజ్ చేసాం డాట్ ఐటమ్స్లో డిస్కస్ చేసాం కదా అదే. సో నేమ్ వచ్చి కిరణ్, గ్రేడ్ వచ్చి ఏ, ఇప్పుడు రెండు వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు అలా ఇకపోతే ఇక్కడ చూడొచ్చు మీరు, సబ్జెక్ట్స్ తీసుకున్నాం, ఫార్ సబ్జెక్ట్ కమా స్కోర్ ఇన్ మార్క్స్ డాట్ ఐటమ్స్, ఇఫ్ స్కోర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80, ఒకవేళ స్కోర్ 80 కంటే ఎక్కువ ఉంటేనే ప్రింట్ సబ్జెక్ట్ పాస్డ్. ఇలా రాయడం వల్ల ఏమవుద్దంటే 80 కంటే ఎక్కువ ఏ డేటా ఉందో, లైక్ ఇంగ్లీష్ ఉంది, మ్యాథ్స్ ఉంది, జస్ట్ ఒక కండిషన్ పెట్టామన్నమాట, ఫిల్టర్ అవుట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని ఈ కోడ్ చూపిస్తుంది అంతే మీకు. నెక్స్ట్ ప్రొఫైల్, అందులో నెస్టెడ్ డేటా ఉంటే, ఒకవేళ ప్రొఫైల్లోని నెస్టెడ్ డేటా ఉంటే మీరు దాన్ని కాల్ చేయాలంటే ఎలా? సో జస్ట్ సింపుల్ యూజర్ ప్రొఫైల్ డాట్ ఐటమ్స్, ప్రొఫైల్ అనే నెస్టెడ్ డేటా మెన్షన్ చేసి డాట్ ఐటమ్స్ అని కాల్ చేయాలంతే, నెస్టెడ్ డిక్షనరీ. డిక్షనరీ సబ్నెట్ ఎలా క్రియేట్ చేయడం అనేసి, యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే సబ్నెట్ అంటే ఏమీ లేదు, డిక్షనరీని యూ కెన్ క్రియేట్ ఎ న్యూ డిక్షనరీ విత్ సెలెక్టెడ్ కీస్ ఫ్రమ్ అండ్ ఎగ్జిస్టింగ్ వన్స్లో నుంచి కొత్త సెలెక్టెడ్ కీస్ తీసుకొని మీరు ఎలా క్రియేట్ చేయొచ్చు అని అంతే. ఓకేనా, సబ్నెట్ అనేది సింపుల్. సో యూజర్, అందులో నుంచి మీరు ఇక్కడ చూడ సబ్నెట్ ఈజ్ ఈక్వల్స్ టు కే, యూజర్ కే ఫార్ కే ఇన్ నేమ్ కొమా ఏజ్. సో ఇప్పుడు ఆ ప్రింట్ చేస్తే యూజర్ అనేది మీకు ఇక్కడ యూజర్ డేటా వస్తుందన్నమాట. సో ఆ సబ్నెట్లో డీటెయిల్స్ స్టోర్ అయి ఉంటాయి. సబ్నెట్లో డీటెయిల్స్ మీకు స్టోర్ అయి ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్, సో ఇది కూడా మొత్తం అంతా అదే యాక్చువల్లీ, అంతకుమించి ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏం లేవు ఇక్కడ. ఓకేనా, ప్రొఫైల్స్ అన్నీ కూడా, సబ్నెట్స్ ఎలా క్రియేట్ చేయడం, ఫిల్టరింగ్ అంటే ఏంటి, అసలు ఫిల్టరింగ్ ఎలా చేయొచ్చు అని. సో ఫిల్టరింగ్ అండ్ కామన్ డిక్షనరీ ఎర్రర్స్. ఓకే సరే, ఫిల్టరింగ్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఫిల్టరింగ్లో ఆలిస్ 85, ఏజ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు కే అండ్ వి, ఫార్ కే కమా వి
in scores.items if v greater than 80. అప్పుడే మనం రాసాం కదా ఫిల్టరింగ్ ఫంక్షన్ ఇఫ్ స్టేట్మెంట్, లైక్ ఇఫ్ 80 కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటే వాళ్ళు మాత్రం పాస్డ్ అని. సేమ్ అలాగే అనమాట, అది కూడా యాక్చువల్లీ ఒక ఫిల్టరింగ్ మెథడే. సో ఇప్పుడు మీరు హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే ఈ పర్టిక్యులర్ లూప్ మెథడ్ ఇది యాక్చువల్లీ కైండ్ ఆఫ్ యూ కెన్ సే వన్ లైన్ కోడ్లోనే రాయొచ్చు అనమాట, లాంబ్డా ఫంక్షన్ మాదిరి రాయొచ్చు. సో అదే ఇది లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటి అంటే అది అడ్వాన్స్ కాన్సెప్ట్, అక్కడికి వెళ్ళాక డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇంకా మనం ఫంక్షన్స్లోకి ఎంటర్ అవ్వలేదు, ఫంక్షన్స్లోకి వెళ్ళాక డిస్కస్ చేద్దాం, అప్పుడు ఇంకా డీటెయిల్గా మీకు ఇది అర్థం అవుద్ది అనమాట. ఓకేనా, సేమ్ థింగ్ గోజ్ ఇయర్. ఎవరెవరు ఏజ్ అయితే 30కి పైన ఉందో అది మనం ఫిల్టర్ అవుట్ చేస్తున్నాం అంతే. 30కి పైన ఉన్న వాళ్ళని అడల్ట్స్ అని కేటగరైజ్ చేసి వాళ్ళని ఫిల్టర్ అవుట్ చేస్తున్నాం. కామన్ డిక్షనరీ ఎర్రర్స్ ఏమేమి వస్తాయి అంటే మీకు చూడొచ్చు, రాంగ్ 1 2 కీ మల్టిపుల్ కీస్ చెక్ అవ్వదు, లేదా లిస్ట్ యూజ్ చేయడం కుదరదు ఇక్కడ ఫస్ట్లో డిక్షనరీలో వాల్యూ టైప్ చేసుకోవడానికి. డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ అండ్ 1 A:1, దెన్ వేరే ఏదైనా కాల్ చేస్తే అది ఎర్రర్ వస్తుంది, బి అని వస్తుంది, ఎందుకంటే ఆ డేటా ఇన్సర్ట్ అయ్యి లేదు. ఓకేనా, సో అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకొంచెం చిన్న ఎర్రర్స్ అనమాట. ఇన్ఫో ఈజ్ ఈక్వల్స్ టు A1 A2, సో రెండు కూడా ఏ ఇచ్చి మీరు ట్రై చేస్తే అది ఓవర్ రైట్ అయిపోయి జస్ట్ 2 అనేది మీకు ప్రింట్ అవుతుంది, ఎందుకంటే అది ఓవర్ రైట్ అయిపోద్ది, సేమ్ కీ ఉండకూడదు, అందుకనే కీ యూనిక్గా ఉండాలని చెప్పాం కదా, అదే ఇది. లేదంటే సేమ్ నేమ్ ఉన్నిందనుకో అది డేటా ఓవర్ రైట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ యూ కెన్ సి డేటా ఈజ్ ఈక్వల్స్ టు x:10 డేటా డాట్ కీస్, మీకు అది బిల్ట్ ఇన్ ఫంక్షన్లో వస్తుంది. కీకి మీరు ఎప్పుడు కూడా ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేస్ ఇవ్వాలి, అలా ఇచ్చినప్పుడే మీకు డీటెయిల్స్ బాగా వస్తాయి అనమాట. సో ఇది నేను రన్ చేయలే కాబట్టి మీకు డైరెక్ట్గా ఇక్కడ ఇలా వస్తుంది, కాకపోతే ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేస్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ కీస్కి. ఓకేనా, సమ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు ట్రై చేయడానికి, సో ఈ క్వశ్చన్స్ మీరు ట్రై అవుట్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్స్ నేను ఇలాగ పెడుతున్నాను. ఓకే, యా యాక్చువల్లీ ఇది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ మేక్ షూర్ టు కమెంట్ బిలో. కమెంట్ చేస్తే నాకు అర్థం అవ్వదు మీరు మొత్తం డిక్షనరీ కాన్సెప్ట్ పూర్తిగా చదివారని, మన ఛానల్ నుంచి నీట్గా నేర్చుకున్నారు, అర్థమైంది అని. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయండి. ఓకేనా, ఓకే గైస్, వీడియో కొంచెం లెంతీ అయింది. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ సిటిజన్ యూలో ఎన్రోల్ కాకపోతే ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.